నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్స్ లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేసి చెప్తూ ఉంటారు. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో ఏవేవి ఉంటాయి ఒకసారి చెప్తారా? మన భారతదేశంలో చాలా కామన్ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి. సో హెడ్ అండ్ నెక్ లో చాలా సబ్సైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓరల్ క్యావిటీ, బయటికి మనకు కనపడేటువంటి ఓరల్ క్యావిటీ కావచ్చు, నేసల్ క్యావిటీ కానీ, నేసల్ క్యావిటీకి పోస్టీరియర్ గా అంటే బ్యాక్ సైడ్ నేసోఫారింగ్స్ అని, ఓరల్ క్యావిటీకి బ్యాక్ సైడ్ ఓరోఫారింగ్స్ అని చెప్పేసి, తర్వాత హైపోఫారింగ్స్ కిందికి వెళ్తున్న కొద్ది లారింగ్స్ అని, ఓకేనా. లారింగ్స్ లో మళ్ళీ సూప్రాగ్లాటిక్, గ్లాటిక్, సబ్ గ్లాటిక్ అని చెప్పి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అదేంటి లారింజల్ క్యాన్సర్స్. హైపోఫారింగ్స్ కింద ఈసోఫేగస్ క్యాన్సర్, అప్పర్ సర్వైకల్ ఈసోఫేగస్ అంటారు. ఇదేంటి ముఖ్యంగా అంటే బ్రాడ్ గా వీటి యొక్క డివిజన్ తీసుకుంటే అన్నమాట ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఓరల్ క్యావిటీని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ సబ్ సైట్స్ ఉంటాయి. దాంట్లో ఏమన్నా టంగ్ ఉంది, బకల్ మ్యూకోసా ఉంటుంది, ఆల్వియోలస్ ఉంటుంది, హార్డ్ ప్యాలెట్ ఉంటుంది, అలా అన్నమాట డిఫరెంట్ గా. ఇప్పుడు ఓరోఫారింగ్స్ తీసుకుంటే టాన్సిల్స్ నుంచి వస్తాయి, బేస్ ఆఫ్ అదేంటి టంగ్ ఉంటుంది, బేస్ ఆఫ్ టంగ్ అంటారు, వాలికులా ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ మళ్ళీ పోస్టీరియర్ ఫెరింజియల్ వాల్ అని, సో అంటే డిఫరెంట్ సబ్ సైట్స్ కూడా ఉంటాయి. మేజర్ గా మనం తీసుకుంటే ఇట్లా డివిజన్ చేస్తాం అనమాట, అట్లా ఆ విధంగా. సో వీటన్నిట్లలో కూడా ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. అండ్ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావడానికి మెయిన్ మనకు జెనెటిక్ కన్నా మనం చేసుకునేటటువంటి స్వయంకృత అపరాధాలే ఎక్కువ అనేసి అంటూ ఉంటారు. అది 100% కరెక్ట్ అండి. అందులో నో డౌట్, నో డిస్ప్యూట్. చాలా వరకు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేటువంటివి టొబాకో రిలేటెడ్ యొక్క ప్రోడక్ట్స్ వల్ల వస్తాయి చాలా కామన్ గా. సమ్ వైరల్ కాంపోనెంట్ కూడా వీటికి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. టొబాకో అనేటువంటిది మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో ఉంది. ఇప్పుడు చూబుల్ టొబాకో, తర్వాత ఇదేంటి స్మోకింగ్ టొబాకో. చూబుల్ టొబాకోని స్మోక్లెస్ టొబాకో అని కూడా అంటారు. చాలా పాన్, గుట్కా, జర్దా, తర్వాత ఇదేంటి ఇవి ఈవెన్ బీటల్ నెట్, అవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి చూ చేసేటువంటి వాటిలో. ఇంకా స్మోకింగ్ అంటే ఈవెన్ బీడీ, సిగరెట్, తర్వాత ఇదేంటి వీటన్ని కూడాను ఇవి వస్తాయి. ఈ టొబాకో అనేటువంటి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కి. నెక్స్ట్ వైరల్ ఇటియాలజీ కూడా చెప్పాం కదా. సో హెచ్పివి వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల కూడాను చాలా వరకు హెడ్ అండ్ నెక్ లో క్యాన్సర్స్, స్పెసిఫిక్ గా ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, అందులో టంగ్, బేస్ ఆఫ్ టంగ్ క్యాన్సర్స్, టాన్సిల్, బేస్ ఆఫ్ టంగ్ క్యాన్సర్స్. సో ఇవి ఎక్కువగా అదంటే హెచ్పివి రిలేటెడ్ వల్ల వాటి వల్ల కూడా వస్తుంటాయి అనమాట. అయితే సార్, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మిగతా క్యాన్సర్స్ తో కంపేర్ చేస్తే వీటికి స్పెసిఫిక్ గా ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? స్పెసిఫిక్ సిమ్టమ్స్ కంటే ఇదంటే ఇవి చాలా అంటే ఇప్పుడు ఓరల్ క్యావిటీ వరకు క్యాన్సర్ అయితే కనుక డైరెక్ట్ విజిబుల్, చూస్తూనే దాన్ని ఐడెంటిఫై అంటే గ్రోత్ ఉంటుంది అనమాట. ఏదైనా మానని పుండ్లు, అల్సర్స్ అంటారు, అల్సర్ లాగా ఒక పుండు ఏర్పడడం, తర్వాత లేదంటే కనుక ఒక గ్రోత్ రావడం, ఒక ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అనమాట దాని గ్రోత్. మామూలు సర్ఫేస్ అంటే టంగ్ చూస్తూనే కూడాను డెంటల్ డాక్టర్ కావచ్చు, ఎనీ స్పెషలిస్ట్ కానీ దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి పొజిషన్ లో ఉంటుంది. అది కనబడుతుంది కాబట్టి ఒక టార్చ్ లైట్ వేస్తేనే కూడాను కనబడిపోతుంది ఓరల్ క్యావిటీ మొత్తం కూడా. సో అది ఇంకా అలాగే గ్రోత్ లాగా ప్రజెంట్ అవుతుంది చాలా వరకు. గ్రోత్ అల్సర్స్, దాన్ని మనం అల్సరో ప్రాలిఫరేటివ్ గ్రోత్ అని కూడా అని చాలా కామన్ గా పిలుస్తుంటాము. కొన్నిసార్లు ఇండ్యురేటివ్ గ్రోత్లు కూడా ఉంటాయి. అంటే ఏదంటే ఇన్ఫిల్ట్రేటింగ్ నేచర్ తో కూడా కలిగి ఉంటాయి అన్నమాట. బయటికి నార్మల్ దాని యొక్క ఎపిథీలియం అనేటువంటిది నార్మల్ టంగ్ ఎపిథీలియము, నార్మల్ ఆర్గాన్ యొక్క ఎపిథీలియంలో కలిసిపోయినా ఇండ్యురేటివ్ గా ఓకేనా ఉంటుంది, హార్డ్ గా ఉంటాయి. మన శరీరంలో పార్ట్లని సాఫ్ట్ గా ఉంటాయి కొంచెం లిటిల్ బిట్, కానీ క్యాన్సర్ అనేటువంటిది హార్డ్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ తోనే చాలా వరకు అంటే సిమ్టమ్స్, సైన్స్ తో పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. అయితే సార్, మీరు ఇంతకు ముందు అన్నారు స్మోక్ వల్ల కూడా మనకి ఓరియల్ క్యాన్సర్ వస్తుంది అనేసి, ఓరల్ క్యాన్సర్. కానీ చాలా మంది ఏం చెప్తారు, అసలు నాకు స్మోకింగ్ అన్న అలవాటే లేదు, బట్ మా ఫ్యామిలీలో కూడా ఎవరికీ లేదు, బట్ నాకెందుకు వచ్చింది. ఇవే కాకుండా కొన్ని అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కనుక షార్ప్ టూత్ అనేటువంటివి ఏమవుతుందంటే కనుక ఈ షార్ప్ టూత్ ఉండటం వల్ల ఈ బకల్ మ్యూకోసా అంటే లోపల ఉన్నటువంటి దవడ భాగం లోపల ఉన్నటువంటి మ్యూకోసా కావచ్చు, టంగ్ ఓకేనా, నాలుక యొక్క లేటరల్ పార్ట్ అన్నమాట, ఈ పార్ట్స్
కంటిన్యూస్ ఇదేంటి పై దవడ కింది దవడ యొక్క ఇదేంటి దీని మధ్యలో పడి ఫ్రిక్షన్ కు గురవుతుంది. ఫ్రిక్షన్ కు గురి అవ్వడం వల్ల కంటిన్యూస్ ఇంజరీ అనేటువంటి జరుగుతూనే ఉంటుంది వాటి మీద. ఆ ఇంజరీ జరిగిన ప్రతిసారి ఇదేంటి అవి నాన్ హీలింగ్ అల్సర్స్, ఇదంటే అవి మానని పుండ్లలాగా తయారయ్యి దాని నుంచి కూడా క్యాన్సర్స్ వస్తాయి. దాని కాంపొనెంట్ చాలా తక్కువే, కానీ బట్ స్టిల్ దట్ అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఒకవేళ ఏదంటే తనకు స్మోకింగ్ కానీ టొబాకో అలవాటు లేకపోయి ఉండొచ్చు పేషెంట్స్ కి, ఈవెన్ హెచ్పివి ఇన్ఫెక్షన్ కూడా లేకపోయి ఉండొచ్చు, దీని వల్ల కూడా రావచ్చు. అండ్ మిగతా క్యాన్సర్స్ తో కంపేర్ చేస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఎక్కువ అనేసి అన్నారు మీరు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ట్రీట్మెంట్ సమయంలో ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ చాలా వరకు ఇప్పుడు మనం వీటిని ట్రీట్మెంట్ 2 రకాలుగా డివిజన్ చేస్తాము. ఇవి ఓరల్ క్యావిటీ, నేసల్ క్యావిటీ ట్యూమర్స్ ని ఒక రకంగా డీల్ చేస్తాము, రెస్ట్ ఆల్ వాటిని ఇంకొక రకంగా డీల్ చేస్తాం అనమాట. ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ లో ఫస్ట్ సర్జరీ ఉంటుంది, చాలా వరకు సమయాలలో సర్జరీ ఉంటుంది. సర్జరీ తర్వాత రేడియేషన్ ఉంటుంది. సో రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇస్తామా లేదా అనేటువంటిది సర్జరీ చేసినటువంటి హిస్టోపెథాలజీలో రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి డివిజన్ ఉంటుంది. అదే టార్గెటెడ్ థెరపీ కూడా ఉంటుందా అండి? ఆ టార్గెటెడ్ థెరపీ కూడా ఉంటుంది, వెరీ మినిమల్ రోల్. ఖచ్చితంగా టార్గెటెడ్ థెరపీ కూడా ఉంది, రికమెండెడ్. అదే వేరే ఇప్పుడు ఏంటంటే ఇంకా నేసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, కింద హైపోఫారింగ్స్, లారింగ్స్, తర్వాత ఏంటంటే ఈసోఫేగస్, సర్వైకల్ వీటన్నిటిలో రేడియేషన్ మెయిన్ ట్రీట్మెంట్ గా ఉంటుంది అనమాట. సో రేడియేషన్ తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది రేడియేషన్ యొక్క మెయిన్ ట్రీట్మెంట్. ఇందులో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే కనుక సర్జరీ సైడ్ నుంచి చూసినా మార్బిడ్ సర్జరీ, రేడియేషన్ సైడ్ చూసినా కూడా వెరీ లార్జ్ వాల్యూమ్ ని ఇరిడియేట్ చేయాలి. అందులో చాలా వైటల్ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి. చాలా ఇప్పుడు రేడియేషన్ సంబంధించి తీసుకుంటే 2 అంటే సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ మేజర్ సెలవరీ గ్లాండ్స్ అంటారు, పెరోటిడ్ గ్లాండ్స్ అంటారు. వాటి కాకోకుండా 2 ఇక్కడ సబ్ మాండిబులర్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి కాకోకుండా సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అని మొత్తం అంతా ఇదేంటి ఈ నోటి దగ్గర నుంచి పెదవుల దగ్గర నుంచి లోపల ఏదంటే మింగేటువంటి ఈ గొంతు సంబంధించిన భాగం వరకు కూడా అన్ని ఉంటాయి. ఇవి సెలైవా అనేటువంటిది మన బాడీలో ఏంటంటే ఈ డిగ్లుటేషన్ కి సంబంధించి, స్వాలోయింగ్ కి సంబంధించి వీటిలో చాలా ఇంపార్టెంట్ ఇదేంటి ఇది అనమాట. అట్లాంటి ఈ సెలైవా రేడియేషన్ అప్పుడు ఇదేంటి ఈ సెలవరీ గ్లాండ్స్ అన్ని ఇదేంటి చనిపోవడం జరుగుతుంది. సో దాని వల్ల ఏదంటే చాలా వరకు రేడియేషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు, రేడియేషన్ తర్వాత కానీ పేషెంట్స్ కి చాలా డ్రై మౌత్, జిరోస్ట్రోమియా అంటే దాన్ని, అది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ మ్యూకోస్ అంతా అల్సర్స్ ఫామ్ అవుతాయి, దాన్ని మ్యూకోసైటిస్ అంటారు. లార్జ్ వాల్యూమ్ ఇరిడియేషన్ అవ్వడం వల్ల మ్యూకోసైటిస్ చాలా హెవీగా ఉంటుంది. తర్వాత ఈవెన్ అదేంటి డ్రై మౌత్ వాళ్ళ తర్వాత దానికి జిరోస్ట్రోమియా కూడా ఎక్కువ ఉంటుంది. ఇదొకటే కాకుండా ఈ రేడియేషన్ తీసుకున్న తర్వాత సర్జరీ వల్ల కూడాను కొంచెం ఫంక్షనల్ డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత రేడియేషన్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఫంక్షనల్ డ్యామేజ్ అంటే డిసీజ్ వల్ల సర్జరీ జరుగుతుంది. సర్జరీలో ఒక్కొక్కసారి దవడ పూర్తిగా తొలగించాల్సిన అవసరమే రావచ్చు, టంగ్ ని తీసేయాల్సిన అవసరమే రావచ్చు, హాఫ్ టంగ్ ని. సో ఇట్లాంటి మార్బిడ్ సర్జరీ తర్వాత ఫంక్షనల్ ఓరల్ ఇప్పుడు నోరు ఎంత ఒకరికి ఇదేంటి ఫర్ సపోజ్ ఒక 4 సెంటీమీటర్స్ ఇదంటే 4 ఫింగర్స్ వెళ్ళాలి నోరు తెరిచినప్పుడు. అట్లాంటి ఫ్యూచర్ లో వాళ్ళకి 4 ఫింగర్స్ వెళ్ళలేవు. నోరు అడిక్వేట్ గా తెరుచుకుంటేనే వాళ్ళు అన్నం తినగలరు, ఫుడ్ తీసుకోగలరు. అది 2 ఫింగర్స్ వెళ్తాయి, ఒకరికి 1 ఫింగరే వెళ్తుంది, ఒకరు 1 ఫింగర్ కూడా వెళ్ళలేదు. దాన్ని ట్రిస్మస్ అంటారనమాట. సో ఆ ట్రిస్మస్ యొక్క గ్రేడ్ కూడా పెరుగుతుంది రేడియేషన్ ఇవ్వడం వల్ల. సో అప్పుడు నోరే తెరవలేనప్పుడు అంటే ఫుడ్ తినేటువంటి ఇది కూడా తగ్గిపోతుంది, అది అవుతుంది అనమాట. ఆ రకమైన ఇబ్బంది కూడా వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మరి? అసలు దాన్ని నోరు తెరవడం కూడా కానప్పుడు వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకోగలరు, వాళ్ళు ఫర్దర్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండగలరు? దానికోసం ఏం చేస్తామంటే కనుక ఈవెన్ సర్జరీ అయిపోయిన దగ్గర నుంచే మనం ఎక్సర్సైజ్ నేర్పిస్తాం అనమాట. చాలా కామన్ గా ఏంటంటే కనుక ఈ నోరు తెరవడం మూయడం అనేటువంటి ఈ ఎక్సర్సైజ్ ని వాళ్ళకు అంటే పర్ డే అరౌండ్ 500 to 1000 టైమ్స్ చేసేదాకా చెప్తాం. వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం మాన్యువల్ గా కొన్ని అయితే కనుక మెటాలిక్ అదంటే మౌత్ ఓపెనర్స్ కూడా వస్తాయి, కానీ అవి మేము అడ్వైస్ చేయము. ఎందుకంటే కనుక అదేంటి అవి చాలా పెయిన్ఫుల్ కూడా ఉంటుంది. అదే వాళ్ళకి మనం చాలా కామన్ గా ఇదేంటి ఐస్ అదేంటి వుడ్ ఒక నోట్లో పెట్టుకొని దాన్ని కొరకమని చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ అదేంటి స్టిక్స్ వస్తాయి, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి దాన్ని ఇదేంటి వారానికి ఒక ఐస్ క్రీమ్ స్టిక్ యాడ్ చేయమని చెప్తాం. చేసి దాన్ని ఇదేంటి చాలా కామన్ గా ఇదేంటి ఈ ఎక్సర్సైజ్ ఇదేంటి నేను ఇప్పుడు 2013 నుంచి ఇదేంటి నేను నా పేషెంట్స్ కి ఇదేంటి ఈవెన్ ఫస్ట్ డే నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ డే నుంచి ట్రీట్మెంట్ మొదలవ్వకముందే స్టార్ట్ చేయిస్తాను. సో ఈ రకమైనటువంటి ఎక్సర్సైజెస్ వల్ల వాళ్ళకి ఏంటి ఈ ట్రిస్మస్ నుంచి వాళ్ళు ఏంటి
బెనిఫిట్ పొందుతారు. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఓకే, ఫర్దర్ అంటే ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, దీనికి ఎటువంటి మెడికేషన్ కానీ హెల్ప్ చేయదు. సో ఇవి అందుకని ఈ రకమైన ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్ నుంచి ఈ విధమైన ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు దాంట్లో బెనిఫిట్ పొందగలరు. అయితే సార్ చాలా వరకు ఒక ఆర్గాన్ కి కనుక క్యాన్సర్ వస్తే అక్కడ నుంచి ఇంకొక ఆర్గాన్ కి వెళ్ళే పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేసి చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకు ఓరల్ క్యాన్సర్ వచ్చినప్పుడు దాని నుంచి మనకి శరీరంలో కింద భాగాలకి ఏమైనా పాకే అవకాశాలు ఉన్నాయా? ఎంతవరకు ఉంటాయి? పాకే అవకాశాలు ఉన్నాయి, పూర్తిగా లేవనేటువంటి విషయం చెప్పం. కానీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా వరకు లోకో రీజనల్ గా ఫెయిల్ అవుతాయి. లోకో రీజనల్ గానే ఇదేంటి ఇన్ఫిల్ట్రేటింగ్ గా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏదర్ జబ్బు వచ్చిన దగ్గరే కానీ, లేదంటే కనుక లింఫ్ నోడ్స్ హెవీ లింఫాటిక్ డ్రైనేజ్ ఉంటుంది, టంగ్ కావచ్చు, ఈవెన్ హెడ్ అండ్ నెక్ ఆల్ స్ట్రక్చర్స్ కి. సో లింఫ్ నోడ్స్ కూడాను ఫెయిల్ అవ్వడం జరుగుతుంది చాలా వరకు. ఈవెన్ ఖచ్చితంగా ఇదేంటి ఒక 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్స్ లో కూడాను సిస్టమిక్ గా కూడా ఫెయిల్ అవుతాయి. ఓకే, లంగ్స్ కి వెళ్ళడం, బోన్స్ కి వెళ్ళడం కూడాను జరుగుతుంది. అలా ఫెయిల్ అవ్వనేటువంటిది ఏమీ లేదు, డిక్టిమ్ ఏమీ లేదు, వెరీ లెస్. ఓకే, సో మనకి హెడ్ అండ్ నెక్ లో క్యాన్సర్ వచ్చింది అంటే ఎక్కడైనా సరే ఇంకొక ఆర్గాన్ అది పాకే అవకాశాలు ఉన్నప్పటికీ చాలా తక్కువ ఉన్నాయి. బట్ మనం వెంటనే దీనికి ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసి థెరపీలు కానీ సర్జరీలు కానీ చేయించుకుంటే అది పాకకుండా మనము నివారించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇదేంటి ప్రైమరీ మ్యాలిగ్నెన్సీ కూడాను క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడాను చాలా ఉన్నాయి. అర్లీ స్టేజ్ లో డయాగ్నోసిస్ అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడాను చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.